గత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ గ్రామాలను అభివృద్ధి చేయకుండా వదిలేసిందన్నారు బీజేపీ నేతలు. గ్రామాలకు వచ్చిన నిధులను దారి మళ్లించారన్నారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్నారు బీజేపీ నేతలు. బీసీలు రిజర్వేషన్లు సాధించాలంటే అఖిలపక్షాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి తీసుకెళ్లాలన్నారు కమలం నేతలు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామ పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. కేంద్ర నిధులను గ్రామ స్థాయిలో ఖర్చు చేయలేదన్నారు. కేంద్ర నిధులను దారి మళ్లించడంతో గ్రామాల అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. గత ప్రభుత్వం పంచాయతీల నిధులను విడుదల చేయలేదన్నారు. దీంతో చాలా మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రామచంద్రారావు. కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందన్నారు రామచంద్రారావు. గతంలో బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమాన్ని విస్మరించాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు రాజ్యాంగం ముఖ్యం కాదు, రాజకీయ లబ్ధి మాత్రమే ముఖ్యమన్నారు రామచంద్రారావు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు రామచంద్రారావు. రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవాలి. 26 నవంబర్ నాడు 1949 నాడు మనకు రాజ్యాంగం మన దేశానికి అందించిన సమయాన్ని, దాన్ని మనం కాన్స్టిట్యూషన్ డేగా జరుపుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని గౌరవించరు. వాళ్ళకి ఎలక్షన్సే, వాళ్ళకి అధికారం మాత్రమే ముఖ్యము, రాజ్యాంగం ముఖ్యం కాదు. కాబట్టి మనందరం కూడా రాజ్యాంగాన్ని కాపాడాలి. We will save the constitution, we will protect the constitution. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. జీవో 46తో బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ విద్యానగర్లోని బీసీ భవన్లో నిరాహార దీక్ష చేపట్టారు బీసీ జేఏసీ చైర్మన్. అసెంబ్లీలో చట్టం చేసినాము, జనాభా డెడికేటెడ్ కమిషన్ ద్వారా జనాభా లెక్కించాము. ఇది బలమైనటువంటిది, దీన్ని ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పి జీవో తీశారు. జీవో ప్రకారం ఎన్నికలపై నోటిఫికేషన్ కూడా ఇచ్చారు, నామినేషన్ కూడా ఇచ్చారు ఫస్ట్ డే. ఆ తర్వాత కోర్టు స్టే ఇచ్చారు. అక్కడ ప్రభుత్వం కనుక బలంగా వాదనలు వినిపిస్తే స్టే వచ్చేది కాదు. మొదటి రోజు స్టే రాదు, స్టే వస్తే ఫస్ట్ రోజు రాదు, రెండవ రాలేదు. ఎన్నికల నోటిఫికేషన్ పెట్టడానికి స్టే వచ్చింది. ఇది ప్రభుత్వం యొక్క అసమర్థత. రాష్ట్రంలో త్వరలో వచ్చే సర్పంచ్ ఎన్నికలతో పాటు ఆ తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు రాష్ట్ర బీజేపీ నేతలు. ప్రస్తుత కాంగ్రెస్, గతంలో పాలించిన బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు కమలం నేతలు.